మహారాష్ట్ర అలాగే జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మహారాష్ట్రలో ఇప్పటివరకు మనం చూసాం, పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న ఆధిక్యాల ప్రకారం అయితే మహా వికాస్ అకాడమీ పూర్తిగా వెనకబడిపోయింది. అలాగే మహాయుతి కూటమి బీజేపీ, అలాగే ఎన్సీపీ, అలాగే శివసేన, విడిపోయినటువంటి శివసేన, షిండే నేతృత్వంలో శివసేన, వీళ్ళందరూ పూర్తిస్థాయి ఆధిక్యం కనబరుస్తున్నారు. 217 స్థానాల్లో కూటమి ఆధిక్యంలో ఉంది. అలాగే జార్ఖండ్లో అధికార కూటమి జేఎంఎం ఇప్పటివరకు 52 స్థానాల ఆధిక్యంలో ఉంది. అక్కడ బీజేపీ వెనకబడింది. ఇక ఉప ఎన్నికలు జరిగిన చోట్ల కూడా దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకి. అలాగే వయనాడ్ లోక్సభకు కూడా ఉప ఎన్నిక జరిగింది. వయనాడ్ స్థానంలో కాంగ్రెస్ నేత, ముఖ్య నేత ప్రియాంక గాంధీ విజయబేరు మోగించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే 3 లక్షల పైగా మెజార్టీలో ఉన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పరంగా చూస్తే బీజేపీ చాలా చోట్ల ఆధిక్యంలో ఉంది, కొన్ని చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. అలాగే పశ్చిమ బెంగాల్ లాంటి చోట్ల స్థానిక పార్టీ అయినటువంటి టీఎంసీ ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు చర్చను ప్రారంభిద్దాం. చర్చలోకి వెళ్లే ముందు మన గెస్ట్ని ఒకసారి పరిచయం చేసుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ జి అనీష్ గారు, రాజకీయ విశ్లేషకులు. అలాగే డాక్టర్ ధర్మానాయక్ గారు, రాజకీయ విశ్లేషకులు. అనీష్ గారు, మహారాష్ట్ర ఏదైతే కూటమి ఉందో మహా వికాస్ అకాడమీ, వాళ్ళు ప్రతిపక్ష కూటమి, అలాగే ఇటువైపు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, వీళ్ళ 2 కూటములు పోటాపోటీగా ఉన్నాయి. చాలా వరకు హోరాహోరీ పోరు నడుస్తుంది అని చెప్పి అంచనాలు వేశారు. కాకపోతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చినప్పుడు కూడా ఇంత ఏకపక్షంగా ఫలితాలు వస్తాయని ఎవరూ చెప్పలేదు. ఏంటి, ఏ అంశాలు ఇంత గట్టిగా పనిచేసే బీజేపీ వైపు ఫలితాలు రావడానికి? ప్రసాద్ గారు నమస్కారం అండి. మీ అందరి వ్యూవర్స్ కి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్. మొదటిగా మనము మహా ఎలక్షన్స్ గురించి చూసుకుంటే ఇక్కడ ఒక శివసేన ఫ్యాక్టర్ లేకపోతే బీజేపీ సేన ఫ్యాక్టర్ అనేది చాలా చాలా మంచిగా పనిచేసింది. మనం శివసేనని చూసుకుంటే ఇది ఒక సిద్ధాంతానికి ఎప్పుడు కట్టుబడి ఉన్న ఒక ఆర్గనైజేషన్ గా ఈ ఎన్నికల్లో వాళ్ళ ప్లాట్ఫామ్ ని చాలా స్థిరంగా స్థాపించేసుకున్నారు. అండ్ ఉద్ధవ్ ఠాక్రే ఏదైతే చేశాడో ఇన్ ద ప్రీవియస్ ఎలక్షన్ కావచ్చు, ఇంకా ఆ తర్వాత నుంచి తన రకరకాల కూటములు కావచ్చు, తన ఐడియాలజికల్ డ్రిఫ్ట్ అంటాం దీన్ని, ఈ డ్రిఫ్ట్ ని మహా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇది వరకు మనం శివసేనని ఒక హార్డ్ బౌండ్ హిందూ ఐడియాలజీని బేస్ చేసుకున్న పార్టీగా మాత్రమే చూసాము, బాలాసాహెబ్ ఠాకరే టైంలో కావచ్చు అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ ఒక్కసారి ఉద్ధవ్ ఠాకరే వచ్చి ఇలాంటి మార్పులు, ఒక లిబరలైజేషన్ ఆఫ్ శివసేన ఎప్పుడైతే ట్రై చేసినాడో, దట్ ఈస్ వెన్ ది కార్డర్స్ వెంట్ బ్యాక్. అంటే కార్డర్స్ లో ఒక అసంతృప్తి అనేది మనం చూసాము. శివసేన కార్డర్స్ లో ఒక నియంత తన సొంత మనుషులు బయటికి వెళ్ళి లిబరలైజ్ చేసినా గానీ మేము దాన్ని ఒప్పుకోము అని చెప్పేసి శివసేన కార్డర్స్ కావచ్చు, శివసేన ఒక లాయల్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ప్రూవ్ చేసి ఈ సమయంలో మనకి చెప్పింది. అలా ఒకవేళ ఒక లిబరలైజేషన్ ని ఒప్పుకొని శివసేన నుంచి బయటికి వెళ్ళి నేనే శివసేన అని చెప్పి చేసే నాయకులు ఫలిస్తారు, వాళ్ళ ఒక ఎఫర్ట్స్ ఫలిస్తాయి అని చెప్పేసి మనం అనుకోవడానికి కూడా ఇక్కడ దెర్ ఇస్ నో స్కోప్ అండి. ఎందుకంటే ఇది వరకే ఉద్ధవ్ కంటే ముందే మనం ఒకసారి రాజ్ ఠాకరే చేసింది చూసాం. మనం రాజ్ ఠాకరే శివసేన నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆల్దో హీ వాజ్ అ ఖట్టర్వాది శివసేన, తను బయటికి వెళ్ళినా కానీ మనం మహారాష్ట్ర నవనిర్మాణ సేన అంత పర్ఫార్మింగ్ ఎడ్జ్ లో ఇది వరకు మనం చూడలేదు. ద సేమ్ విల్ గో విత్ ఉద్ధవ్ శివసేన. అండ్ ఏదైతే బీజేపీ మరియు ఏదైతే షిండే శివసేన ఉందో, ఇక్కడ ఒక డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కూడా మహారాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేసినట్టు మనం చూడొచ్చు. ఒక డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటే వీ విల్ బి ఆన్ అ బెటర్ ఎడ్జ్, మనకి సంక్షేమ పథకాలు బాగా దొరుకుతాయి, మనకి ఉన్నతి ఎక్కువ ఉంటది అని చెప్పేసి అలాంటి ఒక యాంగిల్లో కూడా ఆలోచించుండొచ్చు. రెండోది, శివసేన ఏదైతే ఉద్ధవ్ చేస్తున్న ఐడియాలజికల్ డ్రిఫ్ట్ దీనిని యాక్సెప్ట్ చేయట్లేదు మహాప్రజలు. అనీష్ గారు, మీరు అన్నట్టుగా ఒకవేళ వాళ్ళ ఐడియాలజీని యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే మొన్న 5 నెలల కిందట జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది ఈ మహావికాస్ అఘాడీ. ఇప్పుడు ఈ 5 నెలల్లోనే అంతగా ఎందుకు మార్పు వచ్చిందంటారు? ఈ 5 నెలల్లో కాంగ్రెస్ పార్టీ మరియు ఉద్ధవ్ అలైజ్ చేసిన పనులు అలాంటివండి. కుడ్ బి ది రీసెంట్ ఇష్యూ ఆఫ్ ముస్లిం రిజర్వేషన్ ఆర్ అదర్ మైనారిటీ రిజర్వేషన్. సో ఇలాంటి కొన్ని అంశాలు ఏమైపోతుందంటే ఇది బీజేపీకి ఒక కొత్త మైలేజ్ ఇస్తున్నాయి, ఒక కొత్త పొలిటికల్ మైలేజ్ ఇస్తున్నాయి టు రియలీ ఏస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హిందూ ఓటర్స్. ఓకే సార్.
అలాగే బీజేపీకి జాతీయ స్థాయి ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు అంటేనే జాతీయ స్థాయి ఎన్నికలు, అది మోదీ నాయకత్వాన్ని చూసి ఓట్లేస్తారు, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను అంచనా వేసి ఓట్లేస్తారు. అలాంటప్పుడు మాత్రం మహారాష్ట్ర ప్రజలు ఒక రకంగా కొంచెం తిరస్కరించారని చెప్పొచ్చు, అంత సత్ఫలితాలు రాలేదు. కానీ ఈ 5 నెలల తర్వాత రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి అంశాలని, అక్కడ పరిస్థితుల్ని చూసి ఓట్లేస్తారు. అలాంటప్పుడు మాత్రం బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి పూర్తి స్థాయిలో మెజారిటీ వస్తుంది. ఏంటి, ఎందుకు అంత జనరల్గా జాతీయ రాజకీయాల మీద ప్రభావాలు ఉంటాయి, స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు స్థానిక పరిస్థితులు ప్రభావాలు చూపిస్తాయి అంటారు, ఇక్కడ ఎందుకు కొంచెం అటు ఇటు అయిందంటారు ఈ ఫలితాలకి? చూడండి, ఈ యొక్క ట్రయో ఏదైతే ఉందో, షిండే కావచ్చు, ఫడ్నవీస్ గారు కావచ్చు, ఆ తర్వాత అజిత్ కావచ్చు, ఈ ట్రయో ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ని ప్రొజెక్ట్ చేస్తుంది. వేరేజ్ ఆన్ ది ఉద్ధవ్ సైడ్ మీకు అంత ఏమంటారు స్ట్రాంగ్ డైనమిక్ ఫేసెస్ అనేది కనిపించట్లేదు. మనకు ఒక పక్క ఉద్ధవ్ ఉన్నారు, ఇంకో పక్క ఆదిత్య ఐఎమ్ రెడీ ఫర్ ది స్టేట్, ఐఎమ్ అ మెచ్యూర్ ఫేస్ అని చెప్పి చూపించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆదిత్య విల్ ఆల్వేస్ బి సీన్ యాజ్ అ కిడ్. మూడోది మనకు శరద్ పవార్, అ ఫేస్డ్ లీడర్. ఇప్పుడు శరద్ పవార్ ని నమ్ముకొని మనం లైక్ ది ఓటర్స్ ఆర్ నాట్ కనెక్టింగ్ విత్ శరద్ పవార్ ఎనీమోర్. ఓకే సార్, the trios are working, Andy. The winning trio has got a strong trio, and the losing trio is అంతగా ప్రజల్ని అపీల్ చేయలేకపోతున్నారు. అండ్ ఇంకొక విషయంలో మనం చెప్పాలంటే సక్సెస్ హెస్ మెనీ ఫాదర్స్ వేరస్ ఫెయిల్యూర్ ఇస్ ఎన్ ఆర్ఫన్ అంటామండి మనం ఇంగ్లీష్ లో. ఓకే సార్, ధర్మానాయక్ గారు, ఇప్పుడు వయనాడ్లో ప్రియాంక గాంధీ కొత్త నాయకత్వం, కొత్తగా ఆమె మొదటిసారిగా లోక్సభ ఎన్నికల్లో కావచ్చు లేదా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం అనేది మొదటిసారి చేశారు. మొదటిసారి అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఆమె గెలుపు అనేది కాంగ్రెస్కి ఎలాంటి ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది? 100% అండి. కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా శుభసూచక పరిణామం. ఎందుకంటే ప్రియాంక గాంధీ రావటం నిజంగా కాంగ్రెస్ ఒక బేస్ అనేది ఏర్పడ్డట్టే. ఎందుకంటే ఇవాళ లోక్సభలో ప్రియాంక గాంధీ యొక్క వాయిస్, ఆమె మాట్లాడే ప్రతి మాట ఇవాళ దేశ ప్రజలు గమనిస్తారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. గాంధీ ఫ్యామిలీలో కూడా అంతకుముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఉండేవారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ రావటం మెజార్టీ కూడా ఇవాళ కేరళ ప్రజలు వాయనాడ్ అంటేనే మా ఫ్యామిలీ మెంబర్, అంటే మా సొంత కుటుంబ సభ్యులాగా మాకు మెంబర్, ప్రజలంతా మా మెంబర్స్ అని చెప్పి ప్రియాంక గాంధీ ప్రచారం చేయటం. రాహుల్ గాంధీ గారి కంటే కూడా మెజార్టీ మెజార్టీ ఇప్పటికీ దాటిపోయింది. అంటే అంత మెజార్టీ అంటే ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేశారు దీన్ని బట్టి అనవచ్చు. కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రియాంక గాంధీ అంత మెజార్టీ గెలవటం ఇది కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్లో శుభ పరిణామం. అలాగే ప్రియాంక గాంధీ కూడా మనం చూస్తూనే ఉంటాం, ఎక్కడ పోయినా కూడా ప్రజలు ఇలా దేశవ్యాప్తంగా ఇందిరమ్మ వచ్చిందనే ఒక నినాదం చేస్తున్నారు. అంటే జనరల్గా థింక్ అబౌట్ ద ఫ్యూచర్ పాలిటిక్స్ ఎట్లుందంటే ప్రియాంక గాంధీ ఇవాళ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారికి సపోర్టివ్గా, అన్నకు తోడుగా చెల్లెలు, కంపల్సరీ ఇది మైలేజ్ అనేది కాంగ్రెస్ పార్టీలో వస్తుందని 100% ప్రజలు భావిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా, అంటే ప్రియాంక గాంధీ గెలవడం అనేది కూడా గెలవటం కూడా అట్లగట్టు కాదు, ఫస్ట్ టైం డైరెక్ట్ పాలిటిక్స్ వచ్చి ఇంత మెజార్టీలో గెలవటం అంటే అది చాలా చాలా మటుకు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఓకే, ధర్మానాయక్ గారు, ప్రియాంక గాంధీ విజయం అయితే ఉత్సాహాన్ని ఇచ్చింది అంటున్నారు. అయితే అదే సమయంలో అక్కడ బీజేపీ పెద్దగా స్ట్రాంగ్గా పోటీ చేసే పరిస్థితి లేదు. అక్కడ ప్రధానంగా ఇండియా కూటమిలోనే ఉన్నటువంటి కమ్యూనిస్టులు పోటీ ఉన్నారు. అక్కడ గెలిచారు, అద్భుతమైన విజయం సాధించారు. కానీ ఎక్కడైతే ముఖాముఖి బీజేపీతో తలపడుతున్నారో అలాంటి చోట్ల కాంగ్రెస్ నిలబడలేకపోతుంది, తట్టుకోలేకపోతుంది. బీజేపీ బలహీనంగా ఉండి స్థానిక పార్టీలు లేకపోతే ఇతర పార్టీలు ఉన్న చోట మాత్రమే కొద్దో గొప్ప పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేటువంటి అభిప్రాయం బలంగా ఉంది జనాల్లో. దీనికేమంటారు? అంటే కేరళలో కమ్యూనిస్టు కూటమి అనేది ఉంటుంది, అది మనకు అందరూ తెలిసిందే. కేరళ బీజేపీ అంత మెజారిటీ తెలుసు మనకు. కానీ ఇవాళ కంపారిజన్ వేరే మనం స్టేట్ తీసుకుంటే ఇవాళ మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి, మహావికాస్ అఘాడీకి, ఎంవీఏకు మంచి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ఇవాళ జార్ఖండ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, గతంలో జరిగిన జస్ట్ 5 నెలలు కూడా 6 నెలలు అవుతున్నాయి. 6 నెలల బిఫోరు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అంటే మహావికాస్ అఘాడీకి లోక్సభలో చాలా వరకు మ్యాక్సిమం సీట్లు వాళ్ళకి వచ్చాయి, బీజేపీ చాలా తక్కువ మెజార్టీ. అలాగే జార్ఖండ్లో బీజేపీ కూటమికి ఎన్డీఏకు ఎక్కువ సీట్లు వచ్చినాయి. కానీ అక్కడ ఇవాళ జార్ఖండ్ అంత రివర్స్ అయిపోయిందనమాట. సో ఎందుకంటే బీజేపీ కూటమి వేసే వ్యూహాల్లో ఎన్డీఏ కూటమికి కాంగ్రెస్ పార్టీ ప్రతిహోంగా సరిగా వేయలేకపోవటం, వాళ్ళు అక్కడ ఫెయిల్యూర్ కావటం,
ఇవాళ రాహుల్ గాంధీ కానివ్వండి, మల్లికార్జున ఖార్గే గారు కానివ్వండి, కాంగ్రెస్ యోధులు కూడా ఇవాళ బీజేపీ వ్యూహంలో వాళ్ళు సరిగా అంటే జనరల్ వ్యూహంలో వాళ్ళు సరిగా అమలు పరచకపోవడం దానికే అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మహావికాస్ అఘాడి చేజేతులారా మహారాష్ట్రను పోగొట్టుకున్నదనే భావన ప్రజల్లో ఉంది. అలాగే ఇందాక డాక్టర్ అవినాష్ గారు చెప్పినట్టు రిజర్వేషన్ అనేది ఇవాళ ముస్లిం రిజర్వేషన్ అనేది ఏ విధంగా సాధ్యపడుతుంది? ఇవాళ 50% మేము కుల ప్రాతిపదిక మీద మేము మా మహాయుతి గారిని అంటే ఎన్డీఏ కూటమి ఎట్టి బస్సులు మేము కుల ప్రాతిపదిక రిజర్వేషన్లో అమలు పరచలేము అని కరాఖండిగా చెప్పారు. అలాగే వీళ్ళు కూడా 50% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవాళ మహారాష్ట్ర జరుగుతున్న రిజర్వేషన్ ఉద్యమాలది కానివ్వండి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో వాళ్ళు మీ ముస్లిమ్స్కు 50% రిజర్వేషన్ ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఈ విధంగా చెప్పారు. బీజేపీ మేము ముస్లిం వ్యతిరేకం అన్నది, కాంగ్రెస్ పార్టీ మేము ముస్లింకి రిజర్వేషన్ ఇస్తామన్నది. ఇవాళ తెలంగాణలో ఏదైతే ముస్లిం రిజర్వేషన్ అమలుపరిచారో మేము అది కూడా అదే విధంగా ఇవాళ మేము మహారాష్ట్రలో కూడా ముస్లిం రిజర్వేషన్ అమలుపరచామని చెప్పారు. అయినా కూడా ప్రజలు వాళ్ళని గెలిపించలేకపోయారు. ఎవరు ఊహించని విధంగా ఇవాళ మహాయుతి ఏ విధంగా వస్తున్నాయనేది కూటమి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజల నాడిని తెలుసుకొని ఎన్డీఏ కూటమి చాలా ముందుకెళ్ళింది. ప్రజల నాడి తెలుసుకొని కూడా ఉన్న గతంలో ఉన్న లోక్సభ ఏ విధంగా మెజార్టీ వచ్చారో ఉన్న కరెక్ట్గా కాపాడుకోలేక ఇవాళ కాంగ్రెస్ కూటమి బోర్లాబాడదని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అనీష్ గారు, ఇంతకుముందు ప్రియాంక గాంధీ గురించి చెబుతున్నప్పుడు మీరు ఏదో మాట్లాడాలనుకున్నారు, చెప్పండి. యా, సో ఇప్పుడు ప్రియాంక గాంధీ విషయానికి వస్తే గినండి, వయనాడ్ అనేది మనం ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఒక ఐసీయూలో ఉండి వెంటిలేటర్ లో వెళ్లే అంత స్టేట్ లో ఉన్నప్పుడు ఇన్ హిస్ పొలిటికల్ లైఫ్, అప్పుడు ఆయనకు ఒక కొత్త ప్రాణాన్ని ఇచ్చి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చిన కాన్స్టిట్యువెన్సీ అండి వయనాడ్. అండ్ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ కేరళ అనేది మనము చాలా 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 ఒక భూతద్దం పెట్టుకొని చూడాల్సి వస్తుంది. బికాజ్ ఏ రోజైనా కానీ కేరళలో మనకు ఒక ప్రాపర్ ఎలక్టోరల్ ఫైట్ వచ్చింది అనుకోండి, అది ఎల్డిఎఫ్ కి మళ్ళీ యూడిఎఫ్ కి మధ్యలోనే ఉంటుంది. బీజేపీ ఈస్ జస్ట్ ట్రైయింగ్ టు పించ్ అవుట్ అ పీస్ ఆఫ్ పై అంతే. అండ్ వాళ్ళు బీజేపీ ఏ నాయకత్వం కూడా వాయనాడ్ లో ఎలాంటి ఒక స్ట్రాంగ్ ఫీల్డింగ్ కి వెళ్ళరు. దే డోంట్ వాంట్ టేక్ దట్ రిస్క్. అదేంటంటే ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ విత్ నో రిటర్న్స్ అనుకుంటారు. అండ్ ఇలాంటి పరిణామాల వల్ల మనం బీజేపీ విల్ హ్యావ్ అ బెటర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ కేరళ అనుకోవడం, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి వెరీ మచ్ ఆప్టమిస్టిక్ అబౌట్ బీజేపీ యాజ్ ఆఫ్ నౌ. ఓకే సార్, అలాగే ఇప్పుడు మీరు చెబుతున్నట్టుగా ఓకే బీజేపీకి ఇక్కడంతా సత్ఫలితాలు వచ్చాయి మహారాష్ట్రలో చూస్తే, కానీ జార్ఖండ్లో ఎందుకు బీజేపీ వెనకబడింది అంటారు? అక్కడ ముఖ్యమంత్రిని గతంలో అరెస్ట్ చేశారు, ఆయన జైల్లో ఉన్నారు చాలా రోజులు, తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు చంపయ్య సోరెన్ ఉన్నారు. మళ్ళీ ఆయన జైలు నుంచి హేమంత్ సోరెన్ రాగానే చంపయ్య సోరెన్ని తెంచేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. చంపయ్య సోరెన్ని మళ్ళీ బీజేపీ చేరదీసింది. అయినప్పటికీ వాళ్ళ వ్యూహాలు ఫలించలేదు. అక్కడ మళ్ళీ జేఎంఎం నేతృత్వంలోని కూటమి మాత్రమే విజయం సాధించింది. ఎందుకు బీజేపీ అక్కడ వ్యూహాల్లో విఫలమైందంటారు? ఇప్పుడు మనకి జేఎంఎం ఒక వెరీ స్ట్రాంగ్ రీజనల్ పార్టీగా మనం చూడాలండి. మనం మాక్సిమం మనం ఏదైతే డెక్కన్ ప్లాటో అంటామో, డెక్కన్ ప్లాటో అండ్ లిటిల్ అబౌవ్ ది డెక్కన్ ప్లాటో, మనకి ఏవైతే ఈ స్టేట్స్ ఉన్నాయి ఫ్రమ్ సెంట్రల్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్ ఇండియా, ఇక్కడంతా మనం రీజనల్ పార్టీస్ ఒక ప్రాతినిధ్యాన్ని మనము ఎప్పుడే గానీ తక్కువ అంచనా వేయకూడదు. జేఎంఎం ఇస్ అ పార్ట్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ రీజనల్ పార్టీ సింబల్ అండ్ జేఎంఎం హెస్ ప్రూవన్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇక్కడ అండ్ దే have aced it అండి. బీజేపీ ఏదైతే ఇలా స్కాండలిస్లీ ఎలా అయితే చేరదీసుకుంటా ఉంది, వాళ్ళ ఒక ఏమంటారు డివిజనల్ పాలిటిక్స్ ఇన్ జార్ఖండ్ అంటాం మనం, ఎలా అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాలని పెద్దగా పట్టించుకో. సో అలాంటప్పుడు జార్ఖండ్ ఫీల్స్ దట్ దే ఆర్ బీయింగ్ డినైడ్ దేర్ రైట్స్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. అందుకే మార్పు కోసం ఓటేశారు. ఈ ఓట్ ని మనం ఒక రీజనల్ పార్టీ ఫేవర్ లో వచ్చిన ఓట్స్ అనుకోవచ్చు. రెండోది మార్పుని ప్రోత్సహిస్తున్న ఓట్స్ అనుకోవచ్చు. ఓకే సార్, అలాగే మన చర్చలో ఇప్పుడు డాక్టర్ ముఖేష్ కాంట్రడిక్ట్ కూడా అవుతుందండి కొన్నిసార్లు. బికాస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఒరిస్సా మనం చూసాం. ఓకే సార్, ఒరిస్సాలో ఎలా అయితే బిజు ప్రభుత్వాన్ని కిందకి పడేశారో అది కూడా చూస్తున్నాం. అక్కడ కూడా మార్పు కోరుకున్న ఓట్స్. కానీ ఇక్కడ ఏంటంటే యూ హ్యాడ్ అ పారాడాక్సికల్ డ్రిఫ్ట్, వీ హ్యాడ్ అ పారాడాక్సికల్ డ్రిఫ్ట్ దేర్. ఈ పారాడాక్స్ ఏంటి అంటే ఒక రీజనల్ పార్టీ నుంచి ఒక్కసారి మనం ఒక నేషనల్ పార్టీ చేద్దామని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన మ్యాండేట్ అది. ఓకే, అలాగే మనతో పాటు ఇప్పుడు ముఖేష్ సామల రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ముఖేష్ గారు,
రెండు రాష్ట్రాల్లో ఫలితాలు చూస్తే దాదాపుగా ఇంకా మారే అవకాశం లేదు. ఒక ట్రెండ్ అయితే మొత్తం సెట్ అయిపోయింది. అటువైపు అధికార పార్టీ, ఇటువైపు అధికార పార్టీ. రెండు రాష్ట్రాలు కూడా అధికార పార్టీలు మళ్ళీ విజయం సాధించాయి. సహజంగానే అధికార పార్టీలు అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. వాటన్నింటినీ తట్టుకుని ఎలా నిలబడ్డాయి ఈ కూటమిలో? మనకు ఒక మహారాష్ట్ర ట్రెండ్ చూసుకున్నప్పుడు మహారాష్ట్రలో ఒక రకంగా ఏక్నాథ్ షిండేని కొంచెం డిమోరలైజ్ చేసేటటువంటి సందర్భంలో ఒక ద్రోహి అని చెప్పి సృష్టించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే మొదలుపెట్టిందో, అంటే ఎదుటి వాళ్ళ యొక్క బలహీనతని వీళ్ళు బలంగా మార్చుకోవాలనుకున్నారు. కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళ మత ప్రాతిపాదిక అని చెప్తున్నారో దాని ప్రకారం ప్యారలాల్గా వాళ్ళ సంక్షేమ పథకాలు అందించడంలో ఎలక్షన్ వీళ్ళు సంవత్సరం ముందు స్టార్ట్ చేస్తే 4 సంవత్సరాల ముందే బీజేపీ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా గెలవాలని చెప్పి వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు ప్లే చేయడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వెనుకబడడానికి నా దృష్టిలో ఏంది అని అంటే, వీళ్ళ కర్ణాటక యొక్క ప్రభావం తెలంగాణ మీద పడ్డది అని ఏ విధంగా క్యాచ్ చేసుకున్నారో అదే విషయాన్ని ఈ కర్ణాటక తెలంగాణ ప్రాంతాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంచి పడాల్సినటువంటి సందర్భంలో వీళ్ళ యొక్క వైఫల్యాలు అనేవి మహారాష్ట్ర మీద ఎక్కువ పడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు సోషల్ మీడియా యుగం అండి. పర్ సెకండ్లో దేశం మొత్తం వ్యాప్తిస్తూ ఉన్నది, అది మంచి కానీ చెడు కానీ. వీళ్ళ యొక్క మంచి చెప్పుకోవడంలో వీళ్ళు ఎంత వెనకబడ్డారో వీళ్ళ యొక్క చెడుని ప్రతిపక్షాలు ప్రచారం చేయడంలో చాలా ముందంజలో ఉన్నాయి. ఇక్కడ ఏదైతే మన గ్యారంటీల రూపంలో వీళ్ళు చెప్తా ఉన్నారో ఈ గ్యారంటీలలో ఎంతవరకు వీళ్ళు అమలు చేశారు, వాటిని ఒక రియలిస్టిక్ ఫిగర్లు చెప్పకుండా అభూత కల్పనతో అక్కడ ప్రచారం చేయడము. ఇంకొకటి బార్డర్లో ఉన్నటువంటి ఏదైతే మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ ఉన్నటువంటి సందర్భాల్లో వీళ్ళకు ఈ రియలిస్టిక్ అంశాలు రైతుల దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అక్కడ ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కావచ్చు, రాకపోకలు కావచ్చు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రజల మధ్య జరిగినటువంటి సంభాషణ, ఈ మౌత్ టాక్ అనేది మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని ముంచిందని చెప్పుకోవచ్చండి. ఓకే ముఖేష్ గారు, అలాగే ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగాయి దేశవ్యాప్తంగా, చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఉప ఎన్నికలు జరిగాయి, అలాగే వైనాడు లోక్సభకు ఉప ఎన్నిక జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ ఈ ఎన్నికల తర్వాత బీహార్లో అలాగే పక్కనటువంటి ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. ఈ నేపథ్యంలో పంజాబ్లో ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మంచిగా పర్ఫామ్ చేసింది. ఇక్కడ వచ్చేటువంటి ఫలితాల ప్రభావం పక్కనే ఉన్నటువంటి ఢిల్లీ మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఢిల్లీ ప్రభావం అనేది ఎప్పుడు ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుందండి. మనకు పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు ఎప్పుడు ప్రజలు ఆ స్థల కాల పరిస్థితులను బట్టి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. ఆల్మోస్ట్ నేను అనుకుంటున్నాను బీహార్లో ఎలక్షన్ ఏ విధంగా చేయాలి అనేది కూడా ఆల్రెడీ ఒక 2 సంవత్సరాల క్రితం నుంచే బీజేపీ వెల్ ప్లాన్డ్గా ఉన్నది. ఇదే ఇండియా కూటమి విషయానికి వచ్చేస్తే వీళ్ళ యొక్క పొత్తులు వాళ్ళు ఆల్రెడీ కార్యరూపము దాల్చుకొని వాళ్ళు ఆ కార్యక్షేత్రంలో వాళ్ళు ఏ విధంగా వీళ్ళ ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఆ ఓటర్ పోలరైజేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగా తీసుకుపోవాలనే సందర్భంలో వాళ్ళు ఎంతైతే ఫాస్ట్ ఉన్నారో వీళ్ళు సీట్ షేరింగ్లో కూడా తెల్లాడితే నామినేషన్ వేయాల్సినటువంటి సందర్భంలో కూడా వీళ్ళు తర్జనా భర్జన వీటికే ఎక్కువ కేటాయించడంలో ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోవాల్సి వచ్చిందండి వీళ్ళు. అందుకోసం ఇండియా కూటమి ఏదైతే ప్రభావం చూపుతుందని అనుకుంటున్నామో ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీతోనే రేపు భవిష్యత్తులో స్థానిక పార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు పొత్తుకు పోదామని అంటే ఒక భయాన్ని సృష్టిస్తూ ఉన్నాయి ఈ ఎలక్షన్ ద్వారా. అదే అర్థమవుతుందండి. ఓకే, ధర్మానాయక్ గారు, ఎక్కడైతే బీజేపీ ఉందో అక్కడంతా కాంగ్రెస్ వెనుకబడింది అని మనం చర్చించుకున్నాం ఆల్రెడీ. భవిష్యత్తు ఇప్పటికే ఆల్రెడీ 3 సార్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఓడిపోయింది. అలాగే రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చిన్న చితక రాష్ట్రాల్లో తప్ప చాలా వరకు కాంగ్రెస్ ఓటమిలోనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే లోక్సభ ఎన్నికల నాటికైనా జమిలీ ఎన్నికలు జరుగుతాయని ఖచ్చితంగా అందరూ అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులేస్తుంది. ఈ పరిస్థితుల్లో వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఏమాత్రం ఉందంటారు? ఇప్పుడు మనం ఫ్యూచర్ అనేది డిపెండ్ ఆన్ కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ వ్యూహంలో భాగం ఉంటుందండి. ఇవాళ ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి 2 ఉన్నాయి. ఎప్పుడు ఇండియా కూటమిలు చేరుతారో ఇండియా కూటమిలు చేరుతారనేది మనం ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం. ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ పబ్లిక్ హ్యాండ్. ఇప్పుడు ప్రజల నాడిని బట్టి ఈ ప్రాంతీయ పార్టీలు అనేవి ఎప్పుడు జాతీయ పార్టీలు కలుస్తాయి, ఎప్పుడు జాతీయ పార్టీలు ఏ ప్రాంతీయ పార్టీని గ్రిప్పులో పెట్టుకుంటాయి. ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వము ఎట్లాగో ప్రాంతీయ పార్టీలను ఏ విధంగా దగ్గర తీసుకోవాలని చూస్తుంటుంది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో సహాయదాలు ఉండాలని చెప్పారు. అందుకని బీజేపీ ఒక మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ ఒక అన్నారు, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే రాష్ట్రాలు డెవలప్ అవుతాయి అన్నారు. ఇవాళ చూస్తుంటే మహారాష్ట్రలో వాళ్ళ డబుల్ ఇంజిన్ సర్కారే వచ్చింది.
అలాగే మీరు అన్నటువంటి నెక్స్ట్ 2029 అప్పుడు 2029లో జరిగే లోక్సభ ఎలక్షన్లకు 2029లో జరిగే లోక్సభలకు ఇప్పటి నుంచి మనం అంటే ఇప్పటికైనా కాంగ్రెస్ ఓటమిని ఒకసారి రివ్యూ చేసుకొని అప్పుడు వాళ్ళు అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వాళ్ళ పీసీసీ అధ్యక్షులతోటి వాళ్ళకి కమిటీ ఉంటుంది కదా, అన్ని కమిటీలతోటి వాళ్ళ మెయిన్ క్రియాశీలక కాంగ్రెస్ కమిటీ ఉంటుంది, హైయర్ లెవెల్ కమిటీ. ఒకసారి విశ్లేషించుకుంటే ఎక్కడ మన పార్టీ బలహీనంగా ఉంది, ఏ విధంగా బలహీనం ఉంది, దాన్ని ఏ విధంగా మళ్ళీ మనం డెవలప్ చేసుకోవాలి అని ఒక రాజకీయ విశ్లేషణ పెట్టి ఇవాళ మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు మిత్రుడు మనకు ముఖేష్ గారు చెప్పినట్టు బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇప్పటి నుంచి ప్లాన్ వేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఆ కల్చర్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ లాగా అప్పటికప్పుడు ఏం చేద్దాం ఎలా చూద్దాం. కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకోవడం కూడా చాలా సమయాన్ని వృధా చేస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే మన భారత జాతీయ రాజకీయాలు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ ఎలక్షన్లకు లోక్సభ ఎలక్షన్లకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. లోక్సభ ఎలక్షన్ని జాతీయ స్థాయిలో చూస్తారు, శాసనసభ ఎలక్షన్స్ని ఎన్నికల్ని రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అర్థమవుతుంటుంది. కాబట్టి ఏ రాష్ట్రంలో ఏ లీడర్ ఉంటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే కారణం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఒక యునైటెడ్గా కాంగ్రెస్లో సీనియర్ అందరూ కలిసి పనిచేశారు కాబట్టి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అలాగే మనం కర్ణాటకలో చూస్తుంటే అక్కడ డీకే శివకుమార్ గారు కానీ సిద్ధు గారు కానీ ముఖ్యమంత్రి సిద్ధు గారు కానీ అలా కాంగ్రెస్ పార్టీ ఒక యూనిట్ ఉంటే గ్యారెంటీ వస్తుంది. కానీ వీళ్ళే పదవుల కోసం పాకలాడితే మరి ఆటోమేటిక్గా బీజేపీకి అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు కొన్ని చోట్ల బీజేపీకి అవకాశం ఇస్తున్నారు. మనం చూస్తున్నప్పుడు అన్ని న్యూస్లో నేషనల్ న్యూస్ కానీ స్టేట్ న్యూస్లో చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ చేతులారా మహారాష్ట్ర పోగొట్టుకుందని చెప్పి చాలామంది డిబేట్లో చెప్తున్నారు. కొన్ని చాలా న్యూస్లలో డిబేట్లు వింటున్నాను నేను. ఎందుకని వాళ్ళు మొన్న లోక్సభలో అన్ని సీట్లు గెలిచి ఇవాళ శాసనసభలో సీట్లు గెలపడం కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీ చేతులారా చేసుకున్నటువంటి వాళ్ళ సొంతంగా చేసుకునే పరాజయమే. కాబట్టి నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్లో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని మార్చి మళ్ళీ అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు మార్చాలా, ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉంటే వాళ్ళ మేనిఫెస్టో ఏమైనా పెట్టుకోవాలి. ఇప్పటి నుంచే ఒక పకడ్బందీ ప్రణాళికతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీ వచ్చే కంపల్సరీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా వ్యూహకరణలో పోతే మాత్రం కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉన్నది, లేదని అనొద్దు. ఎందుకంటే ఎప్పటికప్పుడు చెప్పలేం కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానం అప్పటికంటే ఎట్లుండదో, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో అవన్నీ అమలు పరిస్తే కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి మీద కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది, రాష్ట్రాలు చేసే అభివృద్ధి మీద రాష్ట్రం మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ప్రజల మీద వ్యతిరేకత లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళు పాలించినట్టయితే మెజార్టీ తగ్గొచ్చు, కానీ అవే ప్రభుత్వాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే అప్పుడు ప్రజల వ్యతిరేకత వస్తే అప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా ప్రజల నాడి ముందు ఏ రాజకీయ పార్టీ కూడా పనికిరాదండి. గుర్తుంచుకోవాలి మనం. ప్రజలు మార్పు కోరుకోవాలంటే వాళ్ళు ఏ ఊహ్యాలన్నా పక్కన ప్రజల మార్పు కోరుకునే దేశాలుగా రాకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పనిచేస్తే మాత్రం ప్రజలు ఎప్పుడైనా తీర్పు ఒక విధంగా ఇస్తారు. అనీష్ గారు, ఇప్పుడు బీజేపీ జనరల్గా మోడీ కావచ్చు, ఇతరత్ర నాయకులు అమిత్ షా వీళ్ళందరూ సహజంగా ఎక్కడ పోయినా కూడా ఉచిత పథకాలకు అలవాటు చేయొద్దు, ప్రజల్ని ఉచిత పథకాలు అనౌన్స్ చేయొద్దు, ఎన్నికల్లో ఉచిత పథకాల హామీలు ఇవ్వద్దు అని చెబుతుంటారు. కానీ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మాత్రం బీజేపీ కూడా ఉచిత హామీలు ఇస్తుంది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఉచిత హామీలు ఇచ్చింది, జార్ఖండ్లో కూడా ఇచ్చింది. ఏంటి, ఎలా చూడాలి ఈ విధానాలని? అది ఈజీ టికెట్ అండి. ఉచిత పథకాలు అనేది ఇట్ ఇస్ ఆల్వేస్ అన్ ఈజీ టికెట్. ఆ తర్వాత అది మీ ఎక్స్‌చెక్కర్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనేది లేటర్ ఆన్ స్టేజెస్ లో మనం రియలైజ్ అవుతాం. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాల్లో అంటే రాష్ట్రాల్లో మనం ఎలక్షన్లు నెగ్గాలి అంటే ఉచిత పథకాలు ఫ్రీ బీస్ ఇవ్వకుండా నెగ్గే ఛాన్సెస్ లేవు. అది ముందు వెళ్ళి మీకు ఒక లయబిలిటీగా మారుతుంది అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి మన రాజకీయ నాయకులు, మన రాజకీయ సంస్థలు అర్థం చేసుకోవాలి. ది పార్టీస్ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. అండ్ ఇంకొకటి, మీరు ఇందాక ఒకటి ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చేశారండి ప్రసాద్ గారు. ఆఫ్ ది 3 స్టేట్స్ మనం కర్ణాటక, ఇది తెలంగాణ మరియు మహారాష్ట్ర, ఈ 3 రాజ్యాల్లో మనం ఏదైతే చూసామో దేర్ ఆర్ డిఫరెంట్ ఫినామినల్స్ దట్ హ్యావ్ వర్క్డ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మనకి కర్ణాటక చూసుకుంటే ఒక యాంటీ ఇన్కంబెన్సీ, ఒక వెరీ హార్డ్ కోర్ వ్యతిరేకత భావన ఏదైతే ఉండిందో బీజేపీ ప్రభుత్వం మీద, అది మీకు పనిచేసింది. అండ్ స్ట్రాంగ్ లీడర్షిప్ ఫ్రమ్ సిద్ధరామయ్య గారు అండ్ డీకే శివకుమార్. మళ్ళీ మనం ఇటు వచ్చినప్పుడు తెలంగాణకు వచ్చేసరికి మనకేమైంది, ఇక్కడ ఈ ఒక అశ్వమేధ యాగం ఇంకా ముందుకు వెళ్ళింది అనుకుంటున్నారు. బట్ ఇక్కడ మనకి
ఒక మీ భారత్ జోడో యాత్ర ఏదైతే ఉండిందో కాంగ్రెస్ పార్టీ నుంచి, భారత్ జోడో యాత్ర గ్రాస్ రూట్ లెవెల్ డస్టింగ్ కి కొంచెం హెల్ప్ చేసింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ డస్టింగ్ ని ఇంకొంచెం ముందుకు ప్రోగ్రెస్ చేసి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీని కొంచెం మంచిగా స్టేబిలైజ్ చేశారు. అండ్ అన్నిటికంటే ఎక్కువ మనం ఫెదర్ ఆన్ ది హ్యాట్ అంటాం కదా, అది తెలంగాణలో మళ్ళా యాంటీ ఇన్కంబెన్సీ. ఏదైతే ఇన్నాళ్ళు కేసీఆర్ గారు పాలన చూసారో ఇప్పుడు మార్పు కోరి ప్రజలు ఓటేశారు. ఇదే మళ్ళా ఇక్కడ వచ్చి రెజొనేట్ అవుతుందేమో అనే ఒక 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 ఓవర్ కాన్ఫిడెన్స్ తో మహారాష్ట్ర ఎలక్షన్స్ లోకి కాంగ్రెస్ పార్టీ ప్రవేశించినట్టు మనం చూస్తున్నాము. అండ్ ఉద్ధవ్ విల్ బి అ బిగ్ ఏమంటారు, మేము అర్జునుడి లాగా రథం ఎక్కి సవారీ చేస్తాం, మాకు ఉద్ధవ్ ఠాకరే ముందర కృష్ణుడి లాగా మాకు సారథ్యం వహిస్తాడు అనుకున్నారు. బట్ ఉద్ధవ్ ఠాకరే వీళ్ళ రథాన్ని తీసుకెళ్లి గుంటలో వేసేసాడు. he was not an asset to them, he turned out being a liability to them. Okay, now coming to the actual question you asked me about the freebies అండి. ఫ్రీబీస్ లేకుండా ఈ రోజు ఒక ఎలక్షన్ ఫైట్ చేయడం ఇంపాసిబుల్. ఒక పక్క ఈ బీజేపీ ఆలా కమాన్ ఏదైతే ట్రై చేస్తుందో, దే ఆర్ ట్రైయింగ్ టు వీన్ అవుట్ పీపుల్ ఫ్రమ్ ఫ్రీబీస్ అండి. కానీ దిస్ విల్ డెఫినెట్లీ టేక్ అ లాట్ ఆఫ్ టైం. ఈ ప్రజలు ఈ యొక్క ఏమంటారు, ఈ యొక్క ఫ్రీబీ అడిక్షన్ నుంచి బయటికి రావాలి అంటే ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ డి అడిక్షన్ ఎఫర్ట్స్. అది మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరైతే ఫ్రీబీస్ అగేన్స్ట్ గా మాట్లాడతారో వాళ్ళు ఆ ఎలక్షన్ నెగ్గలేరు. ఓకే. అండ్ ఈ ఫ్రీబీస్ మీద డిపెండెంట్ పాపులేషన్ మనకి హైయర్ సెట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉందండి. ముఖేష్ గారు, ఒక ఆటో వాడికి మీరు జీడిపి గురించి ఏమైనా చెప్తే, మీరు ద నేషనల్ గ్రోత్ ఇండెక్స్ గురించి చెప్తే వాడికి ఏమీ అర్థం కాదు. వాటికి అర్థం అయ్యేది ఏంటి, నాకు ఇంటికి ఈ రోజు 5 కేజీలు బియ్యం ఫ్రీగా వస్తా ఉందా, రేపు నా కూతురికి పెళ్లి అయితే ఆ కూతురు పెళ్లికి ఎంత ఖర్చు నాకు ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుంది, ప్రభుత్వం నాకు ఒక ఎల్డర్ బ్రదర్ లాగా నా ఫ్యామిలీకి వచ్చి అండగా నిలబడుతుందా అని. ఈ ఫ్రీబీస్ ఆ ఒక ఏమంటారు, ఒక సూడో ప్రొజెక్షన్ చూపిస్తున్నాయి. బట్ లాంగ్ టర్మ్ వీఆర్ గోనా లూజ్. సరే సార్. ముఖేష్ గారు, ఇప్పుడు ఎంఐఎం పార్టీ తెలంగాణలో ఎక్కువగా మరీ ముఖ్యంగా హైదరాబాద్లో పరిమితమైనటువంటి ఎంఐఎం పార్టీ క్రమంగా దేశవ్యాప్తంగా పోటీ చేస్తూ విస్తరిస్తూ వస్తుంది. అయితే ఆ విస్తరణ కూడా బీజేపీకి ఉపయోగపడేలాగా విస్తరిస్తుంది. ఎక్కడైతే కాంగ్రెస్ లేకపోతే దాని మిత్రపక్షాలు బలంగా ఉంటాయి ఆయా స్థానాల్లో పోటీ చేసి కాంగ్రెస్ ఓట్లను చీల్చడం ద్వారా పరోక్షంగా బీజేపీ సహకరిస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే జరిగింది అని కొన్ని చోట్ల, మొత్తం కాకపోయినా ఓకే బీజేపీ స్వీప్ ఉంది, అయినప్పటికీ ఎంఐఎం పాత్ర అనేది ఎప్పుడు ఇలా ఉంటుంది అంటున్నారు. ఈ విమర్శలను ఎలా చూడాలి? ఎంఐఎంని అట్లా విమర్శించేటటువంటి సందర్భంలో ఒకవేళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా విమర్శిస్తుంది అని అనుకుందాం. అదే విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎంఐఎం మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఎందుకు నడుపుతుంది అనేది కూడా ఒక క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంఐఎం పార్టీ ఒకవేళ బహిర్గతంగా ప్రజాక్షేత్రంలో బీజేపీకి యాంటీ ఐడియాలజీ ఉన్నప్పటికీ తెరచాటుగా వాళ్ళకున్నటువంటి దోస్తాన ప్రజలకు తెలిసిందేం కాదు. తాత్కాలిక మత ఉద్వేషాలను రెచ్చగొట్టి ఈ ఓట్ పోలరైజేషన్ ఎక్కడికక్కడ డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ ద్వారా వీళ్ళ ఓట్లు వీళ్ళు చేర్చుకున్నప్పుడు ముస్లిం ఓట్లు మాకు అవసరం లేదని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పడం, లేకపోతే వీళ్ళు ముస్లింలంతా మాకే ఓటు వేయాలని చెప్పి ఎంఐఎం వాళ్ళు చెప్పుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ బీసీ పాపులేషన్ని ఏ విధంగా వాళ్ళు ఎన్క్యాచ్ చేసుకోవాలి వాళ్ళ ఓట్లని, ఈ ప్రాంతీయ పార్టీలను ఏ విధంగా కనుమరుగు చేయాలనేది ఒక ఎత్తు అయితే, ఏ విధంగా ఈ మతాన్ని వాడుతుందో బీజేపీ పార్టీ అదే ఉద్దేశంతో ఇంతకుముందు మిత్రులు అన్నట్టు ఈ ఫ్రీబీస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీనే ప్రజల నాడి కనబెట్టి ఈ ఎన్నికల రణక్షేత్రంలో ఫ్రీబీస్ తప్పదు అని చెప్పి వీళ్ళకంటే ఒక అడుగు ముందుకేసి ముందే సంక్షేమాన్ని ప్రకటించేటటువంటి పరిస్థితులు మనము మహారాష్ట్రలో చూసుకున్నాం. కాకపోతే వీళ్ళు ఒక్కసారిగా గుంపగుత్తగా హామీలు గుమ్మరియకపోయినా దశల వారీగా చేసుకుంటూ ప్రజల్లో మేము సంక్షేమం కూడా మాది ఒక పార్టు, మీరు ఎటువంటి ఈ కాన్స్టిట్యూషన్ని మీరు తీసేస్తాము ఇంకోటి చేద్దామని థ్రెటన్ చేస్తుంటే కూడా అసలు ప్రజలకు కావాల్సింది ఏంది, వీళ్ళు ఏ విధంగానైతే మాకు డైవర్ట్ అవుతారు, ఏ విధంగా వీళ్ళని మనం ఓట్ పోలరైజ్ చేసుకుంటామని చెప్పి బీజేపీ ఎప్పటికప్పుడు వాళ్ళ పార్టీని ఇంతకుముందు ధర్మాన చెప్పినట్టు పోస్ట్ మార్టం ఏ విధంగా చేసుకుంటుందో ప్రజల యొక్క భావాలు వాళ్ళ యొక్క ఆశలు ఆకాంక్షలని ఎస్టిమేట్ చేయడంలో ఒక ముందంజలో ఉంది. ఇంతకుముందు మన మహారాష్ట్ర ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయి కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ఇంకా మనము వన్ డే మ్యాచ్ అదేంటి 2020 ఆడాలి, మీరు ఇంకా టెస్ట్ మ్యాచ్ ఆడుతూ ఉన్నారు అని చెప్పారు. నిజంగా అది వాస్తవం అనిపిస్తూ ఉన్నది ఆ స్టేట్మెంట్. ఈ కాంగ్రెస్ పార్టీ తనను తాను పోస్ట్ మార్టం చేసుకోవడంలో వైఫల్యం ఉన్నది, ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుకూలంగా నడవడంలో అది ఉన్నది. ఒక మూస ధోరణి ఒకటి పట్టుకుందంటే అదే అంశాన్ని లేవనెత్తుకోవడం, ప్రాంతాల వారిగా వాళ్ళకు ఉన్నటువంటి ఇష్టాలు ఏంది, వీళ్ళ ద్వారా ప్రాంతీయ పార్టీలు ఎక్కువ నష్టపోతున్నాయేమో కాంగ్రెస్ పార్టీ. బహుశా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలుపుకోకపోతే ఇంకేమన్నా పెచ్చుగా ప్రజలు నమ్మే అవకాశాలు ఉండేమో. ఎందుకు అని అంటే అక్కడ ఏక్నాథ్ షిండేని పక్కన పెట్టారు ప్రజలు, మోడీ వర్సెస్ కాంగ్రెస్ లాగా నడిచింది. వాళ్ళు సరే సీట్ షేరింగ్ ఎట్లా ఉన్నా, ఓట్ షేరింగ్ ఎవరికి ఎంత వచ్చినా పబ్లిక్ అక్కడ ఓన్లీ మోడీ వేవ్లో నడవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఇంకొక విషయం అండి, బీజేపీ పార్టీ తన యొక్క డామినెన్స్ లేనటువంటి సందర్భంలో ప్రాంతీయ పార్టీలని ఆసరాగా చేసుకొని ఆ పార్టీ నిర్మాణాన్ని ఎట్లా చేపట్టాలి అని చెప్పి ఒక 5 years ముందు ఒక ఆలోచనతోని ఒక కార్యాచరణతోని వెళ్తుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ వచ్చిందాకా అదే ఇండియా కూటమి ఎవరుంటారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు, వీళ్ళకు ఉన్నటువంటి ఎజెండా ఏందో వీళ్ళకు స్పష్టత ఉండదు. ఒక్కొక్క వేదిక మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడడం ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని పొందలేకపోతుంది. మీరు మొన్న చూస్తే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అనుకుంటా ఖర్గే గారు, ఆయన ఏమంటాడు, చిన్నగా ఈ సంక్షేమ పథకాలు తగ్గించాలి, వీటి వల్ల బర్డెన్ అవుతుంది రాష్ట్రాలకు ఆర్థిక వ్యవస్థకు అని అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి పోయి మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు మొత్తం అమలు చేశామని అక్కడ చెప్పారు. ఇదే సందర్భంలో కర్ణాటక నుంచి మేము ఈ పలానా ఫ్రీ బస్ అనేది పబ్లికే వద్దనుకుంటున్నారు, తీసేస్తాము అని. అంటే ఈ వీళ్ళకు సంక్షేమం మీద కానీ, పార్టీ నడిపే విధానంలో కానీ, పార్టీ కార్యాచరణలో కానీ పబ్లిక్ ఒకటే పార్టీకి వెళ్ళి వచ్చి 10 మంది 10 రకాలుగా చెప్పినప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ప్రజల యొక్క ఆకాంక్షలు ఏంటి అని గుర్తించడంలో ఎట్లయితే వెనుకబడి ఉంటుందో, ఈ ప్రజాక్షేత్రంలో ఎన్నికల ద్వారా పోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోతూ ఉన్నది. వీళ్ళు ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం పెట్టుకొని పోతే తప్ప వీళ్ళకి మనగడ అనేది కష్టంగా ఉన్నది. రేపు మీరు అన్నట్టు జమిలీ ఎన్నికలు లాంటివి ఏమన్నా ముందస్తుగా వచ్చినాయి అనుకో, కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది కానీ భవిష్యత్తు ఉంటుందా అనే ప్రశ్నార్థకం కూడా రాబోయేటటువంటి ప్రమాదం ఉంది. వీటన్నిటిని సరిగ్గా లోతుగా విశ్లేషించుకోవాలి. వాళ్ళు బహుశా వార్ రూమ్స్ ఇంకోటి ఏవేవో ఒక 5 ఉన్నటువంటి మన సిడబ్ల్యూసి మీటింగ్లు ఇలాంటివి చాలా పెడతా ఉంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఒక ఇంటిలో, ఒక వార్డులో, ఒక గ్రామంలో ఏం జరుగుతున్నది అని తెలుసుకోవడంలో మాత్రం చాలా వెనుకబడే ఉన్నారు. సరే ధర్మానాయక్ గారు, ఇప్పుడు శివసేన ఏదైతే ఉందో అలాగే ఎన్సీపీ ఈ రెండు చీలిక వర్గాలుగా వచ్చి షిండే అలాగే అజిత్ పవార్ వీళ్ళిద్దరూ పూర్తిస్థాయి అసలు పార్టీలు ఇవే అన్నట్టుగా ఉన్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కావచ్చు, అలాగే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, ఈ రెండు పార్టీల్లో ఆల్రెడీ గెలిచినటువంటి ఎంపీలు కావచ్చు, ఇప్పుడు కొంతమంది గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ అటే ఉంటారా, లేకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు షిండే నేతృత్వంలోనూ అలాగే అజిత్ పవార్ నేతృత్వంలో ఉన్న పార్టీలోకి జంప్ అయ్యే అవకాశం ఉందంటారా? మనం అది అక్కడ రాజకీయ పరిస్థితులు మనం ఇప్పుడే ముందే అంచనా వేయలేమండి. కాకుంటే ఏంటంటే శరద్ పవార్ గారు చాలా సీనియర్ మోస్ట్ లీడర్, వారికి రాజకీయ చతురత గల మేధావి. మరి వారు ఏ విధంగా రాజకీయంగా ఏ విధంగా అయ్యారో తెలియదు. కానీ ఇవాళ ఉద్ధవ్ ఠాక్రే గారి ఆధీనంలోని శివసేన కూడా ఒక మహారాష్ట్రలో ఒక మంచి పట్టున్న పార్టీ. ఆ రాజకీయ పరిస్థితులు ఎప్పుడైతే ఏకనాథ్ షిండే గారు సంక్షేమ కార్యక్రమాలు పెట్టారో, ముఖ్యంగా మీరు ఒక చూడండి, మోడీ గారు ప్రతి మీటింగ్లో చెప్పారు, యువత, రైతు, మహిళలు వాళ్ళు చేసినటువంటి మహిళా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి. ఇవాళ మీరు చూసినట్టయితే వాళ్ళ జనరల్గా రైతులకు కూడా వాళ్ళు వరాలు కురిపించారు. వాళ్ళు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూటమి 3 లక్షలు అన్నది. అంటే ఏ విధంగా ప్రజలకు నమ్మకాన్ని కలిగించారు. ఇప్పుడు ఏదైతే మహాయుతి కూటమి ప్రజలు నమ్మకాన్ని చూరగొన్నది కాబట్టి ఇవాళ ఇంత మెజార్టీ వచ్చింది. మన ఎమ్మెల్యే అంటారా, ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం రాజకీయ పరిణామాలు, రాజకీయ పరిస్థితి ఉంటాయి. నాకు తెలిసినైతే మహాయుతికి పెడతారు ఇప్పుడున్న మెజార్టీకి బీజేపీ, ఇవాళ శివసేన, ఏకనాథ్ గారి షిండే గారి ముఖ్యమంత్రి గారి శివసేన, అలాగే అజిత్ పవార్ గారికి, వీళ్ళు ముగ్గురు కూడా సరిపోతుంది. వాళ్ళ ఎమ్మెల్యేని తీసుకోవాల్సిన అవసరం రాకపోవచ్చు. వాళ్ళంతటా వాళ్ళు పెడితే వాళ్ళు జాయిన్ చేసుకుంటారో లేదు. బీజేపీకి ఒక సిద్ధాంతం ఉంది, ఏ ఎమ్మెల్యే జాయిన్ అయినా ఎవరు జాయిన్ అయినా కూడా వాళ్ళు రాజీనామా చేసేసి మా పార్టీలో రావాలని చెప్పి వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని పెట్టుకున్నారు. మరి ఆ విధంగా ఎమ్మెల్యే రావడం బహుశా అది కాకపోవచ్చు అనేది నా భావన అండి. ఎందుకంటే రాజకీయాల్లో
ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కానీ బీజేపీ సిద్ధాంతాలన్నీ తెలుగుదాని ఇస్తానంతా నేను భావించాను. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికన్నా ఇప్పుడు బీజేపీ వేసే ఎత్తుగడలకు, బీజేపీ వ్యూహానికి ఈ కూటమి, మహావికాస్ కూటమి, అగడే కూటమి జర కొంచెం డౌన్ అయిందని చెప్పి వాళ్ళ జనరల్గా ప్రజలు భావిస్తున్నారు. వాళ్ళ వ్యూహాలు ప్రతిభా వీళ్ళు చేయలేకపోయారు. అంత అనుభవం గల శరద్ పవార్ గారు ఈ విధంగా ఏంటంటే, శరద్ పవార్ ఎంతో అనుభవజ్ఞ నాయకులు, ఇప్పుడు కాదు, ఒక రాజకీయ యోధుడు. కాబట్టి మనం ఇప్పుడు దాన్ని అంచనా వేయలేం. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అది ప్రజలే తెలుస్తారు. అనీష్ గారు, ఇప్పుడు మహారాష్ట్రలో ఎప్పటి నుంచో సొంతంగా రావాలి, సొంతంగా అధికారం చేపట్టాలని బీజేపీ కళ్ళగంటుంది. అయితే కొన్ని దశాబ్దాలుగా గతంలో శివసేనతోటి మిత్రపక్షంగా ఉంది, ఇప్పుడు మహాయుతిలో భాగంగా ఉంటూ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ సొంతంగా మెజారిటీ వచ్చి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఫలితాలు చూస్తే సొంతంగా మెజారిటీ రాకపోయినప్పటికీ చాలా దగ్గరగా నియర్ బై వచ్చేశారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ సొంతంగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదుగుతుందని భావించవచ్చు. ఇది ఒక సంకేతంగా అంటారా ఈ ఫలితాలు? మనం ఆ వైపు, ఆ ఒక టార్గెట్ వైపు వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నారు అనేది చూడొచ్చండి. బట్ ఇన్ నియర్ ఫ్యూచర్ అది అవ్వడం మనకైతే అంతగా కనిపించట్లేదు. ఎందుకంటే మహారాష్ట్రలో ఎప్పుడే కానీ ఒక ఎలక్షన్ ఫలించాలి అంటే అక్కడ 3 ఫ్యాక్టర్స్ వస్తాయండి. ఒకటి రెగ్యులర్ ఓటర్ ఎటు అంటే తను ఏం చేస్తాడు, పర్ఫార్మెన్స్ మీద అటు ఇటు స్వింగ్ అవుతూ ఉంటాడు. ఇంకొక పక్క మనకు ఒక కల్ట్ అనేది ఉందండి. ఈ కల్ట్ ఏంటి అంటే దీన్ని శివసేన కల్ట్ అంటాం మనం. ఈ కల్ట్ ని బాలాసాహెబ్ గారు చాలా స్ట్రాంగ్ గా ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండే కల్ట్ ని తయారు చేశారు. ఈ కల్ట్ ఎలాంటి ఒక గవర్నెన్స్ ఫ్యాక్టర్ కి తూగరు, ఎలాంటి ఒక సంక్షేమ పథకాలకి తూగరు. వీళ్ళు ఆ ఒక సిద్ధాంతానికి మాత్రమే బౌండ్ అయి ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన సిచ్యువేషన్ లో ఈ కల్ట్ కొంచెం స్ప్లిట్ అయింది. ఇందులో ఎలా మనం స్ప్లిట్ చేస్తున్నామంటే 2/3 ఇస్ విత్ షిండే అండ్ 1/3 ఇస్ విత్ ఉద్ధవ్. ఇంకొకటి, ఇప్పుడు మూడో ఫ్యాక్టర్ గురించి మాట్లాడతాం. దిస్ ఇస్ ది మరాఠవాడా ఫ్యాక్టర్. ఈ మరాఠవాడా బెల్ట్ ఏదైతే రూరల్ మహారాష్ట్రలోకి వెళ్తామో మనం, ఇక్కడ ఒక కొత్త ఫ్యాక్టరే ప్లే చేస్తుంది. అండ్ ఈ ఎలక్షన్స్ లో మనం అజిత్ హెస్ బ్యాక్ ద లాట్ ఆఫ్ ఇట్. ఎన్సీపీ ప్రెజెన్స్ దీంట్లో ఎక్కువ ఉంటుంది, మనకి శివసేన ప్రెజెన్స్ కొంచెం మినిస్క్యూల్ గా కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం బీజేపీ ఇప్పుడు ఈ ఆల్రెడీ ఒక ఫ్యాక్టర్ అయితే వాళ్ళు మాస్టర్ చేస్తున్నారు, దట్ ఈస్ ది రెగ్యులర్ ఓటర్. ఇప్పుడు ఈ రెండు, ఓ కల్ట్ ఫ్యాక్టర్ ని, వాళ్ళ మరాఠవాడ ఫ్యాక్టర్ ని వీళ్ళు పెనిట్రేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే దట్ విల్ డెఫినెట్లీ టేక్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అండ్ ఆ కల్ట్ ఫ్యాక్టర్ ని మాత్రం వీళ్ళు ఇప్పటికీ ఛేదించలేరు. దే షుడ్ ఆల్వేస్ హ్యావ్ శివసేన యాజ్ దేర్ అలై అండ్ దట్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. అండ్ ఇప్పుడు మహారాష్ట్రలో మనం చూసుకుంటే బేసిక్లీ ఒక స్పెక్ట్రమ్ వేసుకుంటే మనం, ఇది లెఫ్ట్ అనుకుందాం, ఇది రైట్ అనుకుందాం. లెఫ్ట్ కి రైట్ కి మధ్యలో ఒక సెంటర్ లెఫ్ట్ మార్జిన్ మనం వేసుకున్నాం అనుకోండి. ఈ సెంటర్ లెఫ్ట్ కి యూతల ది రైట్ వింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి యూ డోంట్ హ్యావ్ బిగ్ ప్లేయర్స్, యూ జస్ట్ హ్యావ్ శివసేన అండ్ యూ హ్యావ్ బీజేపీ. నువ్వు ఏం చేసినా గానీ ఈ రెండు పార్టీలకే ఓటేయాలి. ఈ రెండు పార్టీలే ఇప్పుడు కూటమిగా ముందుకు వస్తాయి. అండ్ ఈ సెంటర్ లెఫ్ట్ లో ఈ పైని తినడానికి మనకి చాలా ఏమంటారు ప్లేయర్స్ ఉన్నారు. కుడ్ బి ది ఎన్సీపీ కావచ్చు, కుడ్ బి ది కాంగ్రెస్, కుడ్ బి ది న్యూయర్ ఫ్యాక్షన్ ఆఫ్ ఉద్ధవ్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ముఖేష్ గారు, ఇప్పుడు మహారాష్ట్రలో అలాగే ఒకప్పుడు శివసేనలో ఉన్నటువంటి రాజ్ థాకరే, ఆయన చాలా సంవత్సరాల కిందటే బయటకు వచ్చేశారు. ఉద్ధవ్ నాయకత్వాన్ని అంగీకరించకుండా బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు, నవనిర్మాణ సేన. అయితే ఆయన పార్టీ ఎప్పుడు పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదు. ఈసారి కూడా చూస్తే ఇప్పటి వరకు చూస్తే ఎక్కడ ఒక్క సీట్లో కూడా ఆధిక్యం లేదు. ఎందుకు అంత వాగ్దాటి అలాగే ప్రజాకర్షణ ఉన్నటువంటి ఉద్ధవ్ థాకరే ఎందుకు విఫలమయ్యారు? అదే సమయంలో షిండే బయటకు వచ్చి ఆయన సక్సెస్ అయ్యారు. కారణం ఏంటంటారు? ఇక్కడ మీరు షిండే బయటికి రాలేదు, ఉద్ధవ్ బయటికి వచ్చాడు. షిండే ఇస్ క్లెయిమింగ్ దట్ ఈ పార్టీ నాది అని క్లెయిమ్ చేస్తున్నాడు షిండే. అనీష్ గారు క్లెయిమ్ చేస్తున్నప్పటికీ అసలు ఓకే, అయితే రాజ్ కి ఇప్పుడు కంపేర్ చేయాలి అంటే యూ హ్యావ్ టు కంపేర్ ఉద్ధవ్ టు రాజ్. అంటే ఆ రోజు ఎలా అయితే రాజ్ బయటకు వచ్చేసి మహారాష్ట్ర నవనిర్మాణ సేన క్రియేట్ చేసినాడో, ఈ రోజు ఉద్ధవ్ అలా బయటకు వచ్చాడు. షిండే మొదటి రోజు నుంచి ఒక్కటే క్లెయిమ్ చేస్తున్నాడు, ఇది బాలాసాహెబ్ క్రియేట్ చేసిన శివసేన, మేమందరం శివ సైనికులము, మేము ఒక మనిషిని అంటే ఉద్ధవ్ తన కొడుకు కాబట్టి మనం తన వెళ్ళడం. అనీష్ గారు, మీరు చెబుతున్న దాని ప్రకారం చూసినా కూడా ఉద్ధవ్ బయటికి రాలేదు, వీళ్ళు గెంటేశారు అనుకోవచ్చు. ఓకే, హీ వాజ్ ఇన్కంపీటెంట్, అందుకే మేము బయటికి గంటేసాం అంటున్నారు. తను బాలాసాహెబ్ నమ్మిన శివసేనని దాటుకొని తన సొంతంగా మన్మాని చేయడం స్టార్ట్ చేశాడు.
మేము అసలు ఎప్పుడే గాని మేము సెంటర్ లెఫ్ట్ తో కలవాల్సిన మనకు అలాంటి పరిస్థితులు లేనే లేవు. అలాంటిది మన బద్ధ విరోధులైనటువంటి కాంగ్రెస్ తో ఎందుకు కలిశాడు అని. ఒకప్పుడు మొరాజీ దేశాయ్ టైంలో అంత ప్రెషర్ ఉన్నప్పుడు కూడా వెన్ ఇందిరా ఇన్వైటెడ్ బాలాసాహెబ్, ఇందిరా గాంధీ ఇన్వైటెడ్ బాలాసాహెబ్, ఆ రోజు బాలాసాహెబ్ వెళ్ళి ఇందిరాగాంధీతో ఏమన్నారు, అమ్మా ఇఫ్ అ సిచ్యువేషన్ కమ్స్ ఐ వుడ్ సే జయ మహాభారతి అండ్ జయ మహారాష్ట్ర. కానీ ఎప్పుడే గాని మరాఠా మానస్ విల్ ఆల్వేస్ స్టిక్ టు ది రైట్ వింగ్ ఐడియాలజీ అండ్ ఐ విల్ నెవర్ జాయిన్ హ్యాండ్స్ విత్ యూ ఫర్ అన్ ఎలక్షన్ అని ఆయన ఇప్పటివరకు ఎప్పుడూ చేయలేదండి. అలాంటిది ఒక్కసారి ఒక ఐడియాలజికల్ డ్రిఫ్ట్ అనేది ఉద్దవ్ వచ్చాక తెచ్చాడు. దీన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అండ్ దట్ ఈస్ వాట్ ఇస్ అ వెరీ గుడ్ ఏమంటారు అలబై ఫర్ షిండే టు ఏస్ ది ఎలక్షన్స్. ఓకే, ముఖేష్ గారు, ఇప్పుడు అనీష్ గారు చెప్పినట్టుగా అసలు శివసేన షిండేతోటే ఉంది, ఉద్ధవ్ ఠాక్రే అనే ఆయన కాంగ్రెస్తో అలయన్స్ ఉన్నాడు కాబట్టి ఆయన్ని ప్రజలు అంగీకరించలేదు అంటున్నారు. కానీ లోక్సభ ఎన్నికల్లో అయితే వాళ్ళకి మంచి సీట్లు వచ్చాయి. అసలు ఈ షిండేకి కావచ్చు లేకపోతే అజిత్ పవార్కు వీళ్ళకి సీట్లు రాలేదు. ఒక ఎన్నికల్లో సీట్లు రానంత మాత్రాన వాళ్ళని పూర్తిగా వ్యతిరేకించేశారు, పక్కన పెట్టేశారు. వీళ్ళని ఒకసారి ఓట్లు పడ్డాయి కాబట్టి వీళ్ళదే అసలు శివసేన, వీళ్ళదే అసలు పార్టీ అని చెప్పడానికి అవకాశం ఉందంటారా? మనం ఇక్కడ అసలు పార్టీ, ఒరిజినల్ పార్టీ అనే దానికంటే ముఖ్యంగా ఏదైతే మనం ఠాక్రే గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆ పార్టీలో, శివసేనలో కోర్ ఐడియాలజీ డిస్టర్బ్ అయిపోయింది. వాళ్ళ కోర్ ఐడియాలజీ హిందుత్వ ఐడియాలజీ. అఫ్ కోర్స్ వాళ్ళు శివ సైనికులం అని చెప్పుకున్నప్పటికీ వీళ్ళు కాంగ్రెస్తో కలవడము మరి కొంచెం కంటవింపుగా అనిపించిందేమో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఓటర్లకి. అది ఒక రీజన్. ఎప్పుడైతే ఒక పార్టీ తన అస్తిత్వాన్ని, ఐడియాలజికల్ అస్తిత్వాన్ని ఎప్పుడైతే కోల్పోతుందో పబ్లిక్లో ఆ ఆత్మవిశ్వాసం అనేది ఏర్పడదు వాళ్ళు ఎన్ని చెప్పినా. ఇక్కడ మనం దీని కంపేర్ టు తెలంగాణ తీసుకున్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ఆత్మ అని తీసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ అని పదజాలం చేంజ్ చేసినప్పుడు ప్రజల్లో యాక్సెప్టెన్సీ అనేది తగ్గిపోయింది. సేమ్ సినారియో, అది ప్రాంతీయ పార్టీనే, ఇది ప్రాంతీయ పార్టీనే. పార్టీ ఏర్పడడానికి ఉన్నటువంటి మూల సిద్ధాంతము, వాళ్ళకు ఉన్నటువంటి కోర్ ఐడియాలజీ ఎప్పుడైతే కోల్పోతుందో, అంటే ఒక వెన్నెముక లేనటువంటి మనిషి ఏ విధంగా నడవలేకపోతాడో అలాంటి పరిస్థితులు దాపరించినప్పుడు ఈ చిన్న చితక పార్టీలను చంపేసి ఎదగడానికి రెడీగా ఉన్నటువంటి బీజేపీ లాంటి పార్టీలు ఆడినటువంటి పన్నాగము ఏదైతే ఉన్నదో, ఇంత బలవంతంగా, ఇంత ఐడియాలజికల్గా స్ట్రెంగ్తన్ కాలేకపోతున్నది కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ తనను వీళ్ళతోనా వాళ్ళతోనా ఈ పొత్తు అంశమే తప్ప వీళ్ళ పర్ఫెక్ట్ ఐడియాలజీ ఏంటి అని ప్రజలకు చెప్పడంలో కూడా చాలా వెనుకబడి ఉన్నది. ఇక్కడ మీరు సంక్షేమం అనే విషయానికి వచ్చేస్తే కొన్ని సందర్భాలలో పూర్తిగా సంక్షేమం అనేది వర్కౌట్ అవ్వదు. మనం పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చూసినాం. జగన్ గారు 5 సంవత్సరాలు సంక్షేమం అనే పదం మీదనే తన యొక్క పార్టీని నడుపుకుంటూ వెళ్ళి అభివృద్ధి అనే దాన్ని పక్కకు పెట్టాడు. మనం ఆంధ్రాకి వెళ్తే ఒక్కొక్క రోడ్డును చూడలేనటువంటి పరిస్థితికి వచ్చి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా విసుగు చెందేటటువంటి సిచ్యువేషన్కి వస్తే చంద్రబాబు నాయుడు ప్రజలను కన్విన్స్ చేసినప్పుడు ప్రజలు ఒప్పుకోగలిగారు, అరే సంక్షేమం కాదు మనకు అభివృద్ధి కూడా కావాలి అని చెప్పి. అట్లని ఆయన సూపర్ 6 ఇంకోటో పెట్టి ముందుకెళ్ళాడు. సంక్షేమాన్ని మొత్తం పూర్తిగా పక్కకు తీయలేదు. కానీ అసలు ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, నాకు నచ్చింది నేను ఇవ్వడమా, ప్రజలకు నచ్చినట్టు నేను పాలన చేయడం అనేది రెండు బేరీ చేసుకోవడంలో ఈ ప్రాంతీయ పార్టీలు కొంచెం ల్యాప్సెస్ జరుగుతూ ఉన్నాయి. ఆ ల్యాప్సెస్ జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు పొత్తు ఏ పార్టీలతో పెట్టుకుంటున్నారు, వాళ్లకు మీకున్నటువంటి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏంటివి, వీటిని కూడా ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు ప్రజలు. ఎందుకు అనంటే మీరు ఒక దగ్గర పార్టీ, ఒక పొత్తులో ఉన్నటువంటి పార్టీలో కాంగ్రెస్ పెట్టినప్పుడు ఈ శివసేన ఒరిజినల్ అంటున్నటువంటి వీళ్ళది ఠాక్రే వర్గాన్ని పనిచేస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్కు. ఇవన్నీ ఎట్లా అంటే ఇప్పుడు ముఖేష్ గారు చెప్పినట్టుంది. నేను ఒక చిన్న యాడ్ ఆన్ ఇస్తాను ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ గురించి మీరు మధ్యలో ఒక చిన్న టిప్ ఇచ్చారు. కాంగ్రెస్ తన ఏమంటారు కంఫర్ట్ జోన్ లో చాలా కంఫర్టబుల్ గా కూర్చొని ఉంటుందండి. ఇక్కడ మనం డోపమిన్ రిలీజ్ అంటాం. ఒక మనిషి తన కంఫర్ట్ జోన్ లోనే ఉండి పొద్దునే అసలు లేకపోకుండా బెడ్ మీద ఉండి అక్కడే బ్రేక్ఫాస్ట్ తిని అక్కడే అన్నం తిని నేను అక్కడే పడుకుంటాను అంటే వాడికి మంచిగా డోపమిన్ రిలీజ్ అవుతూ ఉంటది అండ్ హీఈస్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఎలా అయితే బీజేపీ 2014లో తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఎలా అయితే ఒక కొత్త స్పియర్ హెడెడ్ నాయకత్వంతో ముందుకు దూసుకెళ్ళిందో అలాంటి ఒక
ఒక స్పియర్ హెడెడ్ నాయకత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా కావాలి. ఓకే లేదు మేము ఇదే ఫోల్డ్ లో బాగున్నాం, మేము గాంధీ ఫోల్డ్ లోనే చాలా కంఫర్టబుల్ గా ఉన్నాము, మాకి ఇప్పుడు మార్పులు మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పి ఒక ధోరణి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఉందో, ఇది గిన మార్చుకోలేకపోతే ఇంకా ఫ్యూచర్ లో వాళ్ళ ఎగ్జిస్టెన్సే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా అవుతుందండి. బికాస్ 29 ఇస్ అ బిగ్ ఎలక్షన్ ఫర్ కాంగ్రెస్. ఈ ఎలక్షన్ లో మీరు సరిగా పర్ఫామ్ చేయలేకపోయినారంటే ఇట్ ఈస్ అ పొలిటికల్ సూసైడ్. ఓకే సార్. మహారాష్ట్ర ఎన్ని ఓకే మహారాష్ట్ర ఎవరు ముఖేష్ గారు ఏమైనా చెబుతున్నారా? ఓకే, తొందరగా స్పీడ్గా. ఇప్పుడు ప్రజలు ఏ విధంగా అయితే అప్డేటెడ్ వర్షన్ కోరుకుంటున్నారు, మనం ఇప్పుడు ఐఫోన్ 16 యుగంలో ఉన్నాము, ఎలన్ మస్క్ ఇంకేదో ఛార్జింగ్ పెట్టలేనటువంటి ఫోన్ తెస్తా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుకున్నటువంటి సందర్భంలో నిన్న ఒక ప్రభుత్వ ఆఫీస్కి పోయినప్పుడు ఈ గాంధీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫోటోలు ఇవన్నీ కనబడుతూ ఉంటే ఒక నార్మల్ వ్యక్తి అన్నాడు, ఎన్ని రోజులు ఈ పదం వినాలే మనం ఇంకా అని చెప్పి. అంటే పబ్లిక్ సరే సార్, ఓకే సార్, క్లోజ్ చేద్దాం, టైం అయిపోయింది, కంక్లూడ్ చేద్దాం. ఓకే సార్. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ పూర్తి స్థాయిలో విఫలమైంది. అక్కడ మహాయుతి నేతృత్వం, బీజేపీ నేతృత్వం ఉన్న మహాయుతి ప్రభంజనం సృష్టించింది, 220కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. అలాగే జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ జార్ఖండ్ ముక్తి మోర్చా అలయన్స్ 53 స్థానాల్లో విజయం సాధించింది. 2 రాష్ట్రాల్లో ఒకటి అధికార పార్టీలు విజయం సాధించాయి. అలాగే ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ కొన్ని చోట్ల, ఎక్కువ చోట్ల అత్యధిక మెజార్టీ సాధించింది. కాంగ్రెస్ కొన్ని స్థానాల్లో గెలిచింది. అలాగే వైనాడు లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు. ఇది 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమం.